నీకు తెలియని విషయాన్ని గనక నువ్వు పుట్టించి కల్పించి యాడ్ చేసి, తెలుసో తెలియకో చాలా మంది ఈ పని చేస్తూనే ఉంటారు. మానవ స్వభావమే అది. లేని వార్తను ఏం చేయకూడదట, పుట్టించకూడదు. జాగ్రత్త సుమ. ఎవరి గురించి అయినా, వాళ్ళు ఎవరైనా కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ సంఘం కావచ్చు, నీ సేవకులు కావచ్చు, ఎవరైనా ఒక లేని వార్త నీ దగ్గరికి వస్తే, అది నువ్వు చూడలేదు కాబట్టి, నువ్వు వినలేదు కాబట్టి, అది వాస్తవమా కాదా నిర్ధారించుకునేంత వరకు కూడా జాగ్రత్త. ఆ వార్తను స్ప్రెడ్ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే నువ్వు దుష్టులతో కలుస్తున్నావు అని బైబిల్లో రాయబడి. దుష్టత్వానికి తగిన శిక్షను ఒక మనిషి భరించాల్సిందే. లేని వార్తలు పుట్టిస్తున్నావా? ఇతరుల మీద లేని వార్తలు ప్రకటిస్తున్నావా? ఏదో ఒక మాట వేసేసి ఒక మాట చెప్పేద్దాం, సమాజంలో వారిని బదనాం చేసేద్దాం, సమాజంలో వారిని ఈడ్చేద్దాం క్రిందకి అని అనుకున్నామేమో, కానీ అక్కడ నష్టపోయేది వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళైతే, లేదా దేవుని ఆత్మ ద్వారా నడుస్తున్న వాళ్ళైతే దేవుడు వారిని నిలబెట్టేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. కానీ నష్టపోయేది ఎవరు? నువ్వే.